చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. స్టూడియోలో ఉన్నారు. నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? నమస్కారం. నన్ అదర్ దాన్ కేసీఆర్ తెలంగాణ బాపుగా పిలుచుకుంటున్న ఎందుక పనికిమాలిన రాహుల్ నాకు అర్థం కాదు. ప్రజెంట్ నడుస్తున్న తెలంగాణ మీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది? సూటిగా చెప్పు. ఎందుకు కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వటం 14 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. లాంగ్ గ్యాప్. చాలా గ్యాప్ వచ్చింది. కేసీఆర్ డెఫినెట్ ఒక ఇన్స్టిట్యూషన్ అండి. ఈజ్ నాట్ ఏ పర్సన్. నేను శూన్యంలో నుంచి సునామీ సృష్టించి నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్నా. దేవుళ్ళ మీద ఓట్లు, కేసీఆర్ మీద తిట్లు. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌట్. ఫ్రంట్లీ కాంగ్రెస్ పార్టీ పాత కోపం ఏమైనా కాంగ్రెస్ పార్టీ మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తుందా? అంటే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? ఈ చిలిపి రాజకీయ వికృత క్రీడ ఎవరు చేస్తున్నారు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఉన్నారు. అది నేను దాన్ని అసలు లెక్క కూడా చేయట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చేసే దాడిని తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. యువకుడు మీకు సన్నిహితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలవాలా? మీ వ్యూ ఏంటి, మీ ఆలోచన ఏంటి? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. రాష్ట్రం ఎన్నికలు జరుగుతున్నాయి ఫ్రెష్ గా. మీ పాత పార్టీకి సంబంధించిన మిత్రుడు చంద్రబాబు నాయుడు గెలవాలా? అంటే అది టీఆర్ఎస్ కి అతి పెద్ద జలక్ ఏంటి అని అంటే లిక్కర్ స్కామ్ లో ఇట్లా క్వశ్చన్లు కానీ అడిగినావు అనుకో సంపత్ని చెదిరిపోతుంది. వస్తున్న సమాచారం అయితే మళ్ళీ జగన్ గారు గెలుస్తారని వస్తున్నది. ఎందుకు అడుగుతుంటానిక? స్వయంగా మీ కుమార్తె అరెస్ట్ కావడం, లిక్కర్ స్కామ్ లో తన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? అసలు నా కూతురు ముత్యంలాగా బయటకు వస్తుంది. మీరు కూడా పోతారు కడిగిన ముత్యంలాగా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. ఉన్నారు అప్రూవర్ గా మారి కవిత పేరుని చెప్తూ ఉన్నారు. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? నేను ఒక్కడే చెప్తున్నాను, ఆ లిక్కర్ స్కామే బోగస్. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? అసలు అది స్కామ్ కాదు, అది నరేంద్ర మోడీ యొక్క పొలిటికల్ స్కీమ్. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.